నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా ఉపేష్ అన్న అధ్యక్షతన మాది కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిందన్న. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్కి ఫస్ట్ నేను రుణపడి ఉంటానన్న. ఆయన మా తండ్రి లాంటి వాడు. అతని మంచి సహాయంతో మేము ఈరోజు ఈ పదవికి వచ్చినామన్న. తర్వాత అదేవిధంగా పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో సహాయపడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. 100% వస్తుంది, డౌటే లేదు నాది. అందుకే మన లోకేష్ గారు కూడా ఈ కమిటీలో చూసుకుంటే 42 మందిలో ఆల్మోస్ట్ 70% మన యంగర్స్కే మనకి ప్రాధాన్యత ఇచ్చినారన్న. అందుకే అదేవిధంగానే అధ్యక్షుని కూడా మంచి యంగర్ను చూసి ఇచ్చిండ్రు. ఆయన అధ్యక్షతను మేము పార్టీ బలోపేతానికి ఎంతైనా కృషి చేస్తామని మాటిస్తున్నాం. సార్, వైసీపీ వాళ్ళు వచ్చే ప్రభుత్వంలో 175 సీట్లు వస్తాయంటున్నారు కదా, దీనిపైన లాస్ట్ ఇయర్ కూడా వైనాట్ 175 అన్నారు. ఒక లాస్ట్ 11కు పడిపోయినారు. ఇంకెక్కడైనా వస్తుంది వాళ్ళు రాలేరు. ఫస్ట్ మన సంక్షేమ అభివృద్ధి మనం పాటుకుని మనం చేసుకుంటూ పోతే మనకు సీట్లు ఆటోమేటిక్గా వస్తాయని మా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చెప్పిందన్నమాట. తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నారు అంటారు, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఎక్కడ ఏం జరగడం లేదు. వాళ్ళ మాదిరి ఏం రపరపా లేదు. నేను చూస్తే అక్కడ అంబటి రాంబాబు విషయంలో కానీ మేము క్రమశిక్షణగా మేము ముందుకు పోతాం. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోయి రెడీ లేదు. కానీ మేము అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాను. సార్, లడ్డు పైన మీ స్పందన ఏంటి సార్? లడ్డు అది పక్క తేల్చినారు కదా, దాంట్లో ఆల్రెడీ ఇచ్చినారు అందరూ పెద్దలు. దాని గురించి మాట్లాడతాం. మనకైతే లడ్డులో అంత ఇంకా ఇది లేదు. కానీ అవినీతి జరిగిందనేది పక్కా నిర్ధారణ జరిగింది నాకు.